అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి మాటల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కానీ, కుటుంబంలో ముఖ్యులైన వ్యక్తులతో కానీ ఘర్షణాత్మకంగా మాటలు దొరలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. దానివల్ల మీకు మానసిక ప్రశాంతత పెరిగే అవకాశం ఉంది. మీ మాటల్లో ఎలాంటి ఇది లేకపోయినా ఇతరులకి ఆ విధంగా ధ్వనించే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతూ, ఇతరులకి వాగ్దానాలు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో, భాగస్వామ్య వ్యవహారాలలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. శ్రమతో అనుకున్న కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీ అధిక ఆత్మవిశ్వాసం అనేది ఇతరులకి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, అలాగే మీకు సాంఘిక సంబంధమైన అంశాలలో కానీ, అంటే సొసైటీలో వ్యక్తులతో మీరు స్నేహ సంబంధాల విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటూ, వారికి ఆ అభిప్రాయం కలగనీయకుండా, మీ ఆలోచనలలో స్వార్థపూరితమైన ఆలోచనలా వాళ్ళకి అనిపించకుండా వారికి కూడా సహకరిస్తూ ముందుకు వెడుతూ అనుకున్న కార్యక్రమాల్లో విజయాన్ని సాధించగలరు. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అధికంగా ప్రయాణాలు, ఒత్తిడి, అలసట అధికంగా ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఇతరులకు సహకరించే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఇతరులకు కూడా ఆత్మీయులైన వ్యక్తులకి సహకారాన్ని అందిస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే సంతాన సంబంధమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాటికి సంబంధించిన ఖర్చులు, వాటికి సంబంధించిన పెట్టుబడులు, వాటి గురించి ఎక్కువ తర్జన భర్జనలు చేయడం, వ్యక్తులతో సంప్రదించడం, అలాగే దూర ప్రదేశాలకి ప్రయాణాలకు అవకాశం మొదలైన వాటికి మీకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాలు వాయిదా పడడం, లేకపోతే సమయానికి ఆలోచనలు స్ఫురించకపోవడం వల్ల కూడా వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకునే విషయంలో జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉందని మనం గ్రహించుకోవాలి.